ఈరోజు నా ఇల్లు మెయింటైన్ చేసే విషయంలో ఎలాంటి రూల్స్ ఫాలో అవుతానో షేర్ చేస్తున్నాను. నేను చేసే ఫస్ట్ థింగ్ డీక్లటర్. అంటే ఇంట్లో ఎప్పటికప్పుడు నాకు అవసరం లేనివి లేదా పాతగా అయినవి తీసేస్తుంటాను. అవి బట్టలు అయినా, కిచెన్లో వస్తువులు ఏవైనా సరే. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినా కూడా నాకు అవసరం ఉంది అంటేనే పెట్టుకుంటాను, లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు ఇంట్లో యూజ్ అయ్యేవి తప్ప ఎప్పుడో ఏదో యూజ్ అవుతుందిలే అని పెట్టుకోను. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అంత బ్రెయిన్ చికాగ్గా ఉంటుంది, తక్కువ ఐటమ్స్ ఉంటే అంత క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్గనైజేషన్. ప్రతిదానికి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఇస్తాను. ఎక్కడ ఏ పని చేస్తానో అక్కడ ఆ వస్తువు ఈజీ యాక్సెస్ ఉండేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను డైలీ ముగ్గు వేస్తాను, సో ఈజీగా తీసుకోవడానికి మెయిన్ డోర్ పక్కన కబోర్డ్లోనే పెట్టాను. ఇలా ప్రతిదీ ఆర్గనైజ్ చేస్తున్నా అంటే ఆలోచించి పెడతాను. ఎక్కడ ఏముంది అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. చాలామంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, ఏదైనా కావాలి అంటే అవసరమైనప్పుడు దొరకదు అని. అవసరమైనప్పుడు ఆ వస్తువు దొరకనప్పుడు ఆ వస్తువు ఉండి ఏం లాభం, అండ్ దాన్ని వెతకడానికి టైం కూడా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమల్ డెకర్. నాకు ఇంటీరియర్ డెకర్ అంటే చాలా ఇష్టం. అలా అని వచ్చిన ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయను. ఒకవేళ చేసినా కొన్ని థీమ్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు చేస్తాను. అండ్ ఎక్కువ డెకర్ ఐటమ్స్ కొని ఇల్లంతా నింపను. కొనడం, అరేంజ్ చేయడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నా డెకర్ ఐటమ్స్లో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫోటో ఫ్రేమ్స్, ప్లాంట్స్, టాజిల్స్ అండ్ నేను చేసే క్రాఫ్ట్స్. అవి కూడా ఎక్కువ నింపేయను, చాలా లిమిటెడ్. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేక షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఏది పడితే అది నచ్చిందని తీసుకొచ్చి ఇంట్లో అసలు డెకర్ చేయను. అంతగా నచ్చితే అక్కడే చూసి ఆస్వాదించి వదిలేస్తాను. నెక్స్ట్ కలర్ సెలెక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏ రూమ్ అయినా సరే 2 కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్తోనే ఇల్లు డెకర్ చేస్తాను. కర్టన్స్, బెడ్షీట్స్, సోఫా కవర్స్, ఈవెన్ డోర్ మ్యాట్స్ కూడా. ఎక్కువ ప్లెయిన్ లేదా చిన్న చిన్న ప్యాటర్న్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. కామ్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది. డార్క్ కలర్స్ లైక్ బ్లాక్, నావీ బ్లూ, బ్రౌన్ అలాంటివి అస్సలు కొనను. అవి రూమ్ని డల్గా చేస్తాయి అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్. నాకు పాసిబుల్ ఉన్న ప్రతి కార్నర్లో ఒక మొక్క పెట్టడం ఇష్టం. దానివల్ల రూమ్ చాలా ప్లెజెంట్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీట్నెస్. ఇల్లు నీట్గా పెట్టుకుంటే చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుంది. అదే సగం రియల్ లగ్జరీ లాగా ఉంటుంది. నేను వాస్తు కూడా బాగా నమ్ముతాను. కొన్ని ఐటమ్స్ కొందరు పెట్టాలి అంటారు, కొంతమంది పెట్టొద్దు అంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని నేను ఏ ఐటమ్స్ కొనడానికి ఇష్టపడను. అవసరమైనవి, కంఫర్టబుల్ అండ్ ఈజీ క్లీనింగ్ ఉండేవి మాత్రమే కొంటాను. వాస్తు అనేది నా విషయంలో మన శరీరంలో ఎక్కడ ఏం ఉండాలో అక్కడ అవి ఉంటాయి. లైక్ ముక్కు ఒక దగ్గర, కళ్ళు ఒక దగ్గర ఉంటే బాగోదు కదా. వాస్తు కూడా ఇంట్లో ఏది ఎలా, ఎక్కడ ఏ దిశలో ఉండాలో అది ఉండాలి. ఉంటేనే బ్యాలెన్స్డ్గా, కన్వీనియంట్గా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలి అంటే కాస్ట్లీ డెకర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత లగ్జరియస్ హౌస్ అయినా కూడా నీట్గా, ఆర్గనైజ్డ్గా లేకపోతే వేస్ట్. సేమ్ అలాగే ఎంత చిన్న పాత ఇల్లు అయినా సరే నీట్గా పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లగ్జరియస్ హౌస్.